వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఈ వేళ మూవీ వచ్చేసి కుబేరా టీజర్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది భయ్య. దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అంతకుముందు ఈ మూవీ స్టార్ కాస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందనమాట. నాగార్జున గారు అండ్ ధనుష్ గారు అండ్ రష్మిక మందన్న గారు అనమాట. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి శేఖర్ కమల గారు అనమాట. అదే భయ్య మనకి లవ్ స్టోరీ అండ్ ఫిదా అండ్ ఈ మూవీ డైరెక్టర్ చేశారు కదా అతను అనమాట. అండ్ ఎంటైర్ టీజర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చింది గాయస్. ఎందుకంటే ఈ టీజర్లో అనేది మనకైతే బాగా చూపించారు వీళ్ళిద్దరు ఈ ముగ్గురు క్యారెక్టర్స్ అనమాట. ఎందుకంటే మనకి ఇందులో మెయిన్ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు ధనుష్ కాదు భయ్య. ఎందుకంటే బిచ్చగాడు రోల్ ఎర్రగా తీసాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బిచ్చగాడు బయటని ఎలాగుంటాడో అలాగే ధనుష్ గారిని అయితే బాగా డిజైనింగ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ధనుష్ గారి క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ భయ్య. మరి ఇంకో ఆస్కర్ అవార్డు అయితే రావచ్చు అది ధనుష్ గారికి అయితే. ఎందుకంటే ఈ మూవీలో అయితే సినిమా అంతా అతను బిచ్చగాడి కింద యాక్ట్ చేస్తాడు అన్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ మూవీ మనకి టీజర్ కూడా స్టార్ట్ చేయడంతో అయితే ధనుష్ గారితో స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ టీజర్ అంతా మనకైతే ఒక మ్యూజిక్ వేలో వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎక్కడ మాట్లాడేది మనకి టీజర్లో అయితే కనబడవు అనమాట. ఎక్కువ మ్యూజిక్ వేలోనే తీసుకెళ్తారు. అది కూడా మనకైతే ఆకట్టుకుంటుంది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి మనకి ఇందులో నాగార్జున గారి క్యారెక్టర్ బాగా డబ్బున్న క్యారెక్టర్ అయితే మనకైతే చూపించడం అయితే జరిగింది. బట్ ఆ డబ్బున్న క్యారెక్టర్ నాగార్జున గారు ఎందుకు ధనుష్ గారిని కలవాలి, మధ్యలో ఎందుకు రష్మిక మందన వచ్చింది, రష్మిక మందన మధ్యలో వచ్చి ధనుష్ గారిని ఎందుకు కలిసింది, ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మన జూన్ 20 వరకు అయితే ఆగాలి భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీ డిఎస్పీ అయితే మ్యూజిక్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. డిఎస్పీ గారు వెరీ గుడ్ జాబ్ భయ్య. ఎందుకంటే ఆ మ్యూజిక్ అనేది బాగా ఇచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో కూడా ఒక సాంగ్ అయితే మనకి రిలీజ్ అయింది, పోయిరా 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 మామ. ఆ సాంగ్ కూడా చాలా బాగా హిట్ అయింది. మనకి ఇప్పుడైతే మనకి ట్రెండింగ్లో ఉందన్నమాట. ఆ సాంగ్ కూడా చాలా బాగా ఇచ్చారు మన డిఎస్పీ గారు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అయితే బుర్రబాటు చేశారు డిఎస్పీ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో 3 క్యారెక్టర్స్ని కూడా బాగా డిజైన్ చేస్తారు అన్నట్టు మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్ ఈ మూవీలో డైరెక్టర్ వచ్చేసి మనకి శేఖర్ కమలా గారు కదండి. అతని డైరెక్షన్ అయితే చెప్పక్కర్లేదు, ఆసమ్గా ఉంటుంది. అండ్ మెయిన్ వచ్చేసి అతను ఫస్ట్ హాఫ్ అనేది బాగా డెలివరీ చేస్తారు ప్రతి ఒక్క మూవీలో. తన ఫస్ట్ హాఫ్ అనేది ఎక్సలెంట్గా తీయడం అయితే జరుగుతుంది. బట్ సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్యూ సీన్స్ అయితే డల్ చేస్తారు. ఎందుకంటే ఆ సినిమా స్టోరీ లైన్ అనేది ఇన్వాల్వ్ అయిన తర్వాత లైట్గా డల్ చేసుకొని తీసుకెళ్తారు. బట్ క్లైమాక్స్ కూడా మళ్ళీ క్లైమాక్స్ కూడా మనకి ఓకే అన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా బాగా తీస్తారనమాట. అండ్ శేఖర్ కమల గారి డైరెక్షన్ అయితే చాలా బాగుంటుంది భయ్య. ఏదో లవ్ స్టోరీ చిన్నవి మిస్ అయిపోయి పోయింది కానీ ఈ సినిమా అయితే ఖచ్చితంగా కంబ్యాక్ అయితే ఇస్తారు. అది రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ టీజర్ చూడగానే నాకు అర్థమైపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసి నాగార్జున గారి క్యారెక్టర్ కూడా బాగా చేశారు. రష్మిక మందన క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ క్యారెక్టర్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. టీజర్ చూసిన తర్వాత చూద్దాం మూవీ గురించి. మూవీ రాగానే తన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో అనేసి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి బీజం గురించి చెప్పక్కర్లేదు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమా అంతా మనకి ఫస్ట్ హాఫ్ అనేది బొంబాయిలో షూట్ చేయడం అయితే జరిగింది. అండ్ బొంబాయిలో ఆ వాతావరణం, అక్కడికి వచ్చేసి ధనుష్ గారి క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయిపోయింది, సింక్ అయిపోయింది. అండ్ తర్వాత నుంచి మనకి అమెరికాకి వెళ్ళడం ఇలాంటి క్యారెక్టర్స్ అయితే మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ అదర్ క్యారెక్టర్స్ అయితే ఈ టీజర్లో అయితే ఎక్కడ రిలీజ్ చేయలేదు. మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తారనమాట. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ స్టోరీ ఎంత తప్పుతుందో, ఈ స్టోరీకి ఎంత ఉందో అని తెలిసిపోతుంది మనకి ఈజీగా. అండ్ టీజర్ చూసిన తర్వాత వరకు అయితే ఈ ముగ్గురు క్యారెక్టర్ మనకైతే సినిమా అంతా ఉండబోతుంది అన్నట్టు మనకు అర్థమైపోతుంది. బట్ అదర్ క్యారెక్టర్స్ని ఇంక్లూడ్ చేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుందో చూద్దాం. అండ్ మెయిన్ వచ్చేసి ఈ ముగ్గురు స్టోరీస్ మనకైతే థియేటర్ మీద అందించిపోతున్నారు. అది కానీ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి థియేటర్ స్క్రీన్ మీద మనకి 2 గంటలు మొత్తం మనకి ఎక్కడ ల్యాగ్ లేకుండా చూపించారు డైరెక్టర్ గారు అంటే మాత్రం ఈ సినిమా ఎక్సలెంట్, ఇంకా బుర్రపాటు ఇంక చెప్పక్కర్లేదు అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో నాగార్జున ఫ్యాన్స్ అండ్ ధనుష్ గారి ఫ్యాన్స్, రష్మిక మందన ఫ్యాన్స్, వీళ్ళు ముగ్గురు ఫ్యాన్స్ అయితే రచ్చలేపుతారు ఖచ్చితంగా. ఎందుకంటే 20 తారీఖున అంత బాగా ఎగ్జిక్యూట్ చేసి మనకి టీజర్ అయితే బాగా చేశారనమాట. అంతే భయ్య, ఈ టీజర్ అయితే నాకు నచ్చింది. మనకి ఖచ్చితంగా ఈ ఛానల్లో అయితే మనకి జూన్ 20 అయితే అప్లోడ్ చేస్తాం. మర్చిపోకండి, మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి. మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్.